మన ఇండియాకైతే రావడం జరిగింది. అమెరికా నుంచి వైస్ ప్రెసిడెంట్ అయిన జేడీ వాన్స్. సారీ ఇండియాలోనే ఉన్నాడతను. మనం ఫస్ట్ స్టార్టింగ్‌లో వీడియో క్లిప్ చూసుంటాము. ఇక్కడ ఎందుకు అతను రావడం జరిగిందంటే, ఒకవైపు చైనాతో తీవ్రంగా వాళ్ళు టారిఫ్ అనేది వేస్తున్నారు. ఇంకొక వైపు వాళ్ళు చైనా వాళ్ళు కూడా ఈ విధంగా ఒక టారిఫ్ వార్ అనేది జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్యలో. ఇప్పుడు మన ఇండియాకి రావడం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఫస్ట్ అయితే నరేంద్ర మోడీ గారిని కలుస్తారు. అట్ ద సేమ్ టైమ్ నరేంద్ర మోడీ గారిని కలిసే ముందు వాళ్ళు ఆకాష్ మందిర్‌కైతే వెళ్లారు. అంటే ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళు అక్కడ ఉన్నారు. దీని తర్వాత కొన్ని ప్లేసెస్‌కి మన ఇండియాలో ఉన్న ప్లేసెస్‌కైతే వాళ్ళు వెళ్తారు. అవన్నీ ప్లేసెస్ వెళ్ళిన తర్వాత నరేంద్ర మోడీ గారిని కలుస్తారు. ఇతనైతే ఇక్కడ 4 రోజులైతే ఉంటారు. 21 నుంచి 24 వరకైతే ఇతని పర్యటన అయితే ఉంది. తను మొత్తం ఫ్యామిలీతో అయితే రావడం జరిగింది. అతని వైఫ్ కూడా మన ఇండియన్ ఆరిజిన్ వ్యక్తే. ఇప్పుడు మనం తెలుసుకుంటే అమెరికాతో ఒక బిగ్ డీల్ కూడా మనకు జరగబోతుంది. $500 బిలియన్ డీల్ అది. నా ఇండియాకి ఇది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ అమెరికాతో మార్కెటింగ్ పెంచుకోవడానికి ఇంకొకటి అమెరికా కూడా ఇండియా అనేది చాలా ఇంపార్టెంట్. చైనాతో ఈ విధంగా టారిఫ్ వార్‌లో వాళ్ళు ఉన్నప్పుడు మన ఇండియా లాంటి బిగ్ మార్కెట్‌ని అయితే వాళ్ళు అస్సలు వదులుకోరు. ఇతనైతే ఈ అగ్రీమెంట్ మీద సైన్ పెట్టించుకొని యూఎస్ఏకి వెళ్తాడు. అట్ ద సేమ్ టైమ్ చైనా నుంచి కూడా మనకి తీవ్రంగా వ్యతిరేకత రావడం జరుగుతుంది. చైనాలో ఇతని పైన అంటే చైనాలో ఉన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో ఇతని పైన చాలా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఎలాంటి కామెంట్స్ అంటే మనం చూడలేనిటివి అంత ఫన్నీగా అయితే ఇతని మీద రియాక్ట్ అవుతున్నారు. అది కాకుండా డొనాల్డ్ ట్రంప్ గారు కూడా త్వరలో మన ఇండియా క్వాడ్ సదస్సుకైతే మన ఇండియాకైతే నరేంద్ర మోడీ గారిని కలవడానికి రాబోతున్నారు డొనాల్డ్ ట్రంప్ గారు కూడా. ఈ విధంగా అమెరికా నుంచి వైస్ ప్రెసిడెంట్ అయిన జేడీ వాన్స్ అదే విధంగా డొనాల్డ్ ట్రంప్ కూడా వస్తారు. ఇంకొక విషయం ఏందంటే టెస్లా అధినేత ఇలాన్ మస్క్ కూడా రాబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ స్టార్ లింక్ గురించి గాని, టెస్లా గురించి అయితే కొంచెం డిస్కస్ చేయడానికైతే ఇతనైతే ఇండియాకైతే రాబోతున్నారు. ఈ విధంగా అయితే అమెరికా అధ్యక్షులు అంటే పెద్ద పెద్ద వాళ్ళంతా ఇండియాకైతే వస్తున్నారు. రీసెంట్ టైమ్స్‌లో మనం చూసుకున్నట్లయితే ఇది మీకు చిన్న అనౌన్స్‌మెంట్ లాగా ఇస్తున్నాను. దీని గురించి అయితే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. మీ అందరికైతే కొంచెం ఇన్ఫార్మ్ చేయాలని ఈ విధంగా అయితే చెప్తున్నాను. మీ అందరికీ త్వరలోనే మంచి మంచి అంటే వీళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారు, మన ఇండియాకి ఏ విధంగా ప్రయోజనం ఉందనేది నేను మళ్ళీ మీకు మంచి మంచి వీడియోస్ అయితే మీకు డెఫినిట్‌గా అప్‌లోడ్ చేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీరు ప్లీజ్ చేయాల్సిన పనంతా లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ మీ ద్వారా రావడం జరుగుతుంది. మనం మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.